అపరోక్షానుభూతిర్వై ప్రోష్యతే మోక్షసిద్ధి. ఈ గ్రంథం ఏ విషయాన్ని గూర్చి ఏది పొందుట కొరకు చెప్పడం జరుగుతుందో ప్రోష్యత అంటే చెప్పడం అన్నమాట. దేన్ని పొందడానికి? మోక్ష సిద్ధి. మోక్షం అనేటువంటిది ఏమిటి? ఏం చేసినటువంటి వాడికి మోక్షం సిద్ధించదే, ఏం చేయలేనటువంటి వాడికి మోక్షం సిద్ధించదు. చతురేవ ప్రయత్నేన వీక్షణేయ ముహుర్ముహు. అంటే మోక్షం సిద్ధించడానికి ఏదేది ఆటంకం కలుగుతుందో, అంటే మనం చేసేటటువంటి పూజలు అడ్డగించున్నాయా, యజ్ఞాలు అడ్డగించున్నాయా, మన కర్మలు అడ్డగించున్నాయా, ఏ అడ్డగించున్నాయి? మోక్షం పొందకుండా మళ్ళీ మళ్ళీ పుడుతూ కర్మఫలాల్లో చిక్కుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము. దానికి సంబంధించినటువంటి విషయాన్ని చెబుతున్నామన్నారు. అలా రెండో శ్లోకంలో ఏం చెప్తారంటే, ఈ చెప్పేటటువంటి విషయం ఎవరికి చెప్తున్నారంటే ఎవరు అర్హులు దీన్ని తెలుసుకోవటానికి. ఈ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలని వినడానికి కూడా ఒక అర్హత కావాలి, తెలుసుకోవాలి కదా. ఆ వినడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వర్ణాశ్రమ ధర్మేణ తపసారితోషణకు. ఈ స్వధర్మాశ్రమాలు అంటే ఆశ్రమ ధర్మాలు అనేటువంటి ఏమిటన్నది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆశ్రమ ధర్మాలు 4 ధర్మాలు: బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. అంచేత ఈ 4 ఆశ్రమ ధర్మాలలో ఎవరు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అర్హులే అంటున్నాడు. మేము గృహస్థాశ్రమంలో ఉన్నామండి, మేము అర్హులు కాదేమో, మేము సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకే అర్హతేమో అని చెప్పకుండా స్వర్ణాశ్రమ ధర్మేణ ఈ 4 ఆశ్రమ ధర్మాలలో వాళ్ళకి కూడా అర్హతే. అయితే ఈ 4 ఆశ్రమ ధర్మాల్లోనే ఉండినటువంటి వాళ్ళు ముందు జన్మలో కొంత తపస హరితోషణాలు, ఇప్పటికిప్పుడు వచ్చేసి మేము సాధన చేద్దామండి అంటే పూర్వజన్మలో కూడా కొంత తపస హరితోషణాలు, భగవంతుడి మీద భక్తి భావనతో కొంత సాధనలో మొదలైనటువంటి చేసి ఉండాలట. అలాగెందుకు చేసి ఉండాలంటే సాధనం ప్రభవెత్తు వంశాం వైరాగ్యాది చతుష్టై. ముందు జన్మలో కొంత సాధన అనుష్ఠానాలు లేకపోతే అంతఃకరణం శుద్ధమవ్వదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం పొందడానికి, పొందలేకపోవడానికి, తెలియడానికి, తెలియకపోవడానికి కూడా కారణం మన అంతఃకరణం. ఎక్కడ అంతఃకరణం శుద్ధంగా లేదో అక్కడ ఎంత బోధ వినినప్పటికీ కూడా దానికి అతనికి పట్టుకోదు. అంటే అంతఃకరణం శుద్ధం చెయ్యాలి అంటే అంతఃకరణంలో ఏ రకమైనటువంటి మాలిన్యం ఉండకూడదు. అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యం ఏమిటండి? ప్రధానమైనటువంటి మాలిన్యం దేహ భావన. నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద నేను కొంచెం గొప్పవాడిని, దేన్ని చూసుకుని ఆ భావన కలిగింది అతనికి. అంటే కొంత డబ్బు ఉండొచ్చు, లేదా కొంచెం చదువుకోవచ్చు, లేదా కొంచెం ఉద్యోగం ఉండొచ్చు, ఇలాగే కొన్ని తెలివితేటలు కలిగి కొన్ని చేసి ఉండొచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుంది? అతనికి దేహం మీద కొంత అభిమానం పెరుగుతుంది. దేహం మీద అభిమానం పెరిగి వీళ్ళందరికంటే నేను కొంచెం ఎక్కువ గొప్పవాడిని, లేదా నేను ముందు నుంచి ఉన్నాను, లేదా నేను ఎక్కువ సాధన చేశాను, లేకపోతే నాకు ఎక్కువ తెచ్చిపోయింది అన్నాడంటే ఏది ముందు పెట్టుకుని వచ్చిన ఈ ఆలోచనలో దేహ భావన. అంచేత సాధనం ప్రభవేత్తు. ముందు జన్మల్లో నుంచి కూడా ఈ దేహభావాన్ని తగ్గించుకొని సాధనలు చేసి ఉండాలి. ఇప్పుడు వచ్చేసినా కూడా అది పట్టుబడదు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటి? ఈ రకంగా ఎవడైతే అంతఃకరణ శుద్ధమైందో అటువంటి శుద్ధమైనటువంటి వాడికి వైరాగ్యాది చతుష్టయం, కొన్ని అర్హతలు ఏర్పడుతున్నాయి అన్నాడు. చతుష్టయం అంటే సాధన చతుష్టయం అంటారు దీన్ని.
సాధన చతుష్టయం అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇషమూత్రార్థ బలభోగ విరాగము, సమాధి శక్తి సంపత్తి, ముముక్షత్వము. ఈ 4 సాధన చతుష్టయం అన్నారు. ఇందులో ఈ వైరాగ్యాది చతుష్టయం అంటే బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విశ్వేశ్వరం. వైరాగ్యం ప్రధాన విషయంగా ఈ జ్ఞానం పట్టుకోవడానికి, పట్టుకోలేకపోవడానికి, సిద్ధించడానికి, సిద్ధించలేకపోవడానికి మూల కారణం వైరాగ్యం. అంటే వైరాగ్యం అంటే ముందే చెప్పుకున్నాం, దేహాభిమానం మీద ఎవరికైతే దేహాభిమానం ఎక్కువగా ఉందో వాడికి వైరాగ్యం లేనట్టు. ఎందుకంటే బ్రహ్మాది స్థావరాంతేషు ఈపీలికాది బ్రహ్మ పర్యంతేమో కూడా ప్రతి జీవులోనూ దేవుడు ఉన్నాడు. అలాంటి వాళ్ళలో నువ్వు ఒక్కడు. వాళ్ళలో ఏ దేవుడు ఉన్నాడో నీలో కూడా అదే దేవుడు ఉన్నాడు. నీలో ఎక్కువ, వాళ్ళలో తక్కువ లేదు. అలాగే బ్రహ్మాది స్థావరాంతేషు, స్థావరం అంటే జడము. ఈ భూలోకంలో జడాలతో కూడుకున్నటువంటి సుఖాలు. అలాగే బ్రహ్మలోకం వచ్చింది, లేదా స్వర్గలోకం వచ్చింది, లేదా పెద్ద ఉద్దండుడు అయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నప్పటికీ కూడా ఈ శరీరంతో పొందేటటువంటి సుఖాలు స్వర్గలోకంలోకి వచ్చి పొందిన సుఖానికి, లేదా ఇక్కడ భూలోకంలోకి వచ్చి పొందేటటువంటి సుఖాలకి భేదం లేదు. ఇక్కడ వైరాగ్యం ఉండాలి, అక్కడ కూడా వైరాగ్యం ఉండాలి. జత ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విశ్వేషు. అంటే ఎక్కడైనా సరే విషయాదుల మీద వైరాగ్యం ఉండాలి. స్వర్గంలోకి వెళ్ళి నేను చాలా గొప్పవాడిని, నేను ధనవంతుణ్ణి అన్నాడంటే అండి అక్కడ ఏమి లేదు, వైరాగ్యం లేదు. నేను ఉద్యోగస్తుని, నేను వ్యాపారస్తుని, నేను నాకెవడో సరిపోడు అన్నాడంటే ఏం లేదు, అక్కడ వైరాగ్యం లేదు. అంటే ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడికైనా సరే వైరాగ్యం ఉండి తీరవలసిందే. యదైవ కాకవిష్టాయం వైరాగ్యం తద్దిన్నం. ముందే చెప్పుకున్నాం. అంటే కాకి రెక్క మీద ఎలాగైతే చిరాకుగా ఉంటుందో మనకి, అట్టి మాదిరిగా ఎక్కడ బ్రహ్మలోకంలో అయినా, స్వర్గలోకంలో అయినా, భూలోకంలో అయినా ఎక్కడికి వచ్చినా సరే విషయాదుల మీద వైరాగ్యం ఉండాలి. సాధన చతుష్టయం అదొకటి. నిత్యమాత్మ స్వరూపం హి దృశ్యం తద్విపరీతకం. ఏది నిత్యమో ఏది అనిత్యమో వైరాగ్యం వచ్చిందండి. ఈ వైరాగ్యంలో ఏది నిత్యమో నిత్యమాత్మ స్వరూపం హి దృశ్యం తద్విపరీతకం. ఆత్మ అనేటువంటిది నిత్యమాత్మ స్వరూపముది. ఆత్మ నిత్యము. దృశ్యం తద్విపరీతం అంటే ఏంటండి? మీరున్నారు, మీ స్వరూపం ఉంది, మీ స్వరూపమే ఆత్మ, అది నిత్యం. ఆ ఆత్మకి భిన్నమైనటువంటిదంతా కూడా దృశ్యం తద్విపరీతం. అంటే మీ ఆత్మస్వరూపానికి భిన్నమైనటువంటి వస్తువు ఏమేమి ఉందో అదంతా దృశ్యం. 2 దృష్టిలో పెట్టుకోవాలి. ఆత్మ నిత్యము, ఆత్మకి భిన్నమైనటువంటిది అంతా కూడా విపరీతం. అంటే ఏమిటి? ఆత్మకి విరుద్ధంగా, ఆత్మకు విపరీతమైనటువంటి వస్తువు. ఆత్మకి విపరీతంగా ఏముందండి మీలో? మీ శరీరం ఆత్మకి విరుద్ధంగా ఉంది, మీ ప్రాణం ఆత్మకి విరుద్ధంగా ఉంది, మీ ఇంద్రియాలు ఆత్మకి వేరేగా ఉన్నాయి, మీ మనసు ఆత్మకి వేరేగా ఉంది, మీ బుద్ధి, మీ చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా ఆత్మకి వేరుగా ఉన్నాయి. అంచేత ఆత్మకి వేరుగా ఉన్నటువంటి వస్తు సముదాయం ఏమేమైతే ఉందో ఆ సముదాయం అంతా కూడా దృశ్యం విపరీతంగా. అదంతా దృశ్యమే, అది ఆత్మ కాదు. మీరే ఆత్మ, మీ స్వరూపమే ఆత్మ. మీరు నా శరీరం అండి అంటే మీ శరీరం వేరు, మీరు వేరు. నా ప్రాణం అండి, నా కన్నండి, నా కాలండి అంటే నాది అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నాది అంటున్నారు కదా.
ఇక్కడ అజ్ఞానం ఏంటో తెలియండి, నాది అనడం వేరు, ఆ నాది అన్నదాన్ని చూసుకుని దాన్నే నేను అనడం వేరు. ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల అనాత్మ స్వరూపాన్ని అంతటినీ కూడా ఆత్మ కంటే వేరుగా విరుద్ధంగా ఉన్నటువంటి దృశ్య సముదాయాన్ని, ఆ విపరీతమైనటువంటి విరుద్ధమైనటువంటి వేరైనటువంటి వస్తు సముదాయాన్ని దృశ్యము అన్నారు. మరి మన స్వరూపము దృక్కు. అంటే దృక్కు అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది. దృక్కు దృశ్యము. దృక్కు మీరు, దృశ్యము మీరు కాదు. ఈ దృశ్యాన్ని ఏమనాలి? అనాత్మ. దృశ్యము జడ పదార్థము, దృశ్య పదార్థము. ఈ జడమైనటువంటి పదార్థంని మీరు ఎంతవరకు వదిలిపెట్టరో, దానిని ఎంతవరకు వేరు చేసి చూసుకోరో, ఎంతవరకు వేరు చేసి తెలుసుకోరో, అంతవరకు ఆ సముదాయాన్ని మిమ్మల్ని కప్పుతూనే ఉంటుంది. అంటే ఎన్నిసార్లు జన్మించినప్పటికీ కూడా ఆ దృశ్య సముదాయాన్ని కప్పుకొని వచ్చాం, దాన్ని పోషిస్తున్నాం, చక్కగా వృద్ధిపరుస్తున్నాం, అది పెంచుతుంది, పోషిస్తున్నాం కనుక పెరుగుతుంది. పెరిగి పెరిగి ఏమవుతుంది? క్షీణించి క్షీణించి పరిణామం చెంది నశించిపోతుంది. ఇలా నిరంతరము పరిణామం చెంది క్షీణించి నశించిపోయే ఏమవుతుంది? పోయిందా? పోలేదు, మళ్ళీ వస్తుంది. మళ్ళీ రావడానికి కారణం ఏంటండి? పోయింది కదా మరి. అంటే మన భావన మారలేదు, అంటే మనకి జ్ఞానం కలగలేదు. జ్ఞానం కలగని కారణం చేత స్పష్టంగా ఏమని తెలియాలి? ఏది నువ్వో ఏది నువ్వు కాదో స్పష్టంగా తెలియాలి. దాన్నే నిత్యానిత్య వస్తు వివేకము. ఇది మొట్టమొదటి పాయింట్. ఇది కలిగి ఉండాలి. అంచేత ఏవమయో నిశ్చయ సమ్యక్ వివేకో వస్తున సవై. ఈ రకంగా ఏవమయో నిశ్చయ, నీకు నిశ్చయం అవ్వాలి. ఏది నిశ్చయం అవ్వాలి? నువ్వెవడవో నీకు నిశ్చయం అవ్వాలి. నువ్వెవడవో నీకు నిశ్చయం లేదు ఇప్పుడు దాకా. ఎన్ని యుగాలు జరిగిపోయినాయో, ఎన్ని వేల శరీరాలు వచ్చినాయో, ఎన్నిసార్లు పుట్టేవో, ఎన్నిసార్లు చచ్చిపోయేవో, ఇంతకీ నువ్వెవడవో నీకు నిశ్చయం కాలేదు. నీకు నిశ్చయం కాకపోవడం వల్ల వచ్చింది ఇప్పుడు కూడా ఇదే నేను అనుకుని దీనికోసమే నీ యావత్ శక్తుల్ని ఉపయోగిస్తున్నావు. రేపో మాపో ఊడిపోద్ది. అది సత్యం, అది తప్పదు ఎవరికైనా సరే. కానీ నీకు నిశ్చయం అవ్వలేదు కదా. ఇదా అదా, అదా ఇదా, ఏది నువ్వో నీకు తెలియలేదు కదా. నీ స్వరూపం నిత్యం, నీ స్వరూపం కంటే భిన్నమైందంతా కూడా అనిత్యం. అది నీకు నిశ్చయం అవ్వలేదు. అవ్వని కారణం చేత నీకు జ్ఞానం కలగలేదు. దానివల్ల మళ్ళీ ఈ చనిపోయినా కూడా నువ్వు చనిపోలేదు, మళ్ళీ కొత్త శరీరం తగిలించుకుని రావడానికి వెళ్ళావు. ఎందుకంటే ఇది ముసలిది అయిపోయింది, పాడైపోయింది, పనికి రాకుండా కాళ్ళు ముడుచుకుని కూర్చొని ఇస్తలేదు. కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, కడుపు నొప్పి, ఏదో పాపలం శరీరం రకరకాల ఇబ్బందులు పడుతుంది. అలాగ చివికిపోయి ముసలిది అయిపోయి ఊడిపోయింది. అప్పుడు నూతనంగా మళ్ళీ కొత్త శరీరం ధరించినట్టు దాన్ని పోషిస్తావు, దాన్నే నేను అనుకుంటావు. ఈ రకంగా ఎంతవరకు నీకు తెలియలేదో అంతవరకు నీకు దీని మీద వైరాగ్యం లేదు. సదైవ వాసనాత్యాగ సమోయం ఇది శబ్దిత. అంచేత నిగ్రహో బాహ్యవృత్తీనం దమ ఇత్యభిధీయతి. ఈ రకంగా నీకు రెండు గుణాలు అలవాటు చేసుకోవాలి. వీటిని శమదమాలు అంటారు. సదైవే వాసనాత్యాగ. శమము అంటే బాహ్య విషయాదుల మీద వాసన త్యాగం అవ్వాలి. నువ్వు ఎంతసేపు సాధన చేసేసేవు అన్నది కాదు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. విషయాదుల మీద నీకు త్యాగం రావాలి. సదైవ వాసనాత్యాగ. వాసన అంటే ఏంటి? మన ముక్కుతోటి వాసన చూస్తాం, దాన్ని కాదు వాసన అంటుంటాం. వాసన అంటే వస్తువు మీద ప్రీతి, భార్య మీద ప్రీతి, పిల్లల మీద ప్రీతి, డబ్బు మీద ప్రీతి, ఇంకా ఏదైనా పేరు ప్రఖ్యాతుల మీద ప్రీతి, ఆస్తుపాస్తుల మీద ప్రీతి. వీటిని వాసనలు అంటారు. ఈ రకమైనటువంటి సదైవ వాసనాత్యాగ.
అంటే నీకు జ్ఞానం కలగకపోవడానికి, మోక్షం పొందలేకపోవడానికి మూల కారణం నీకు వాసన త్యాగం కాలేదన్నమాట. అంటే వాసనలో త్యాగం జరగాలి. వాసన తదైవ ఎంతవరకునే సమూలంగా, అంటే ఆత్మ మీద నీకు ప్రీతి కలగాలి. అనాత్మ దృశ్యము కనుక దానికి సంబంధించినటువంటి విషయాదుల మీద త్యాగం అవ్వాలి. ఆ వాసన, ఆ ప్రీతి నశించాలి. అలాగ నశించినట్లయితే నీకు సాధన చతుష్టయ సంపత్తిలో ఒక అర్హత వచ్చింది. దాని పేరు శమము. శమం అంటే బాహ్య ఇంద్రియాదుల మీద వైరాగ్యం అన్నమాట. శమము వాసనాత్యాగమే. సదైవ వాసనాత్యాగ శమోయ ఇది శబ్దిద అని చెప్పబడింది శాస్త్రం. ఇక రెండవది నిగ్రహో బాహ్యవృత్తీనం దమ ఇత్యభిధీయతే. అంటే మన మనసు ఉంది, నిరంతరము ఈ వాసనలు ఎందులో ఉన్నాయండి? మనసులో ఉన్నాయి. మనసులో ఏ వాసన ఉందో ఆ వాసనను అనుసరించి ఇంద్రియాదులను ఉపయోగించి కర్మలు చేస్తాం. కర్మలు చెయ్యాలంటే బాహ్య పరికరాలను ఉపయోగించాలి. చూడాలనేటువంటి వాంఛ ఎందులో ఉంది? కంటిలో లేదు, మనసులో ఉంది. మనసులో చూడాలనేటువంటి వాంఛ ఉంటే అప్పుడు మనసు కంటిని ఉపయోగించి చూస్తుంది అనమాట. వినాలి అనేటువంటి వాంఛ ఎందులో ఉంది? మనసులో ఉంది. అప్పుడు వినాలనేటువంటి వాంఛ వచ్చినప్పుడు చెవును ఉపయోగించి, అది ఎక్కడితో అక్కడికి వెళ్తే అంత బోల్డ్ కలిసి వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి, ఆ వాసన ఎందులో ఉంది? మనసులో ఉంది. అప్పుడు అక్కడికి నడిచిపోతాడు ఎంత దూరం అయినా సరే. ఈ రకంగా వాసనలు అనేటువంటివి మనసులో ఉన్నాయి. మనసులో ఉన్నటువంటి వాసనలను అరికెడితే శమం అంటారు. అరికట్టలేదు, క్షేమం అనేటువంటి అర్హత సాధించుకోలేదు. ఇప్పుడు క్షేమం అనేటువంటి వాసన త్యాగం అయిందండి, క్షేమము అని చెప్పారు. అప్పుడు నిగ్రహో భాష్యవృత్తీనం దమ ఇత్యభిధీయతే. చూడాలనేటువంటి వాసన మనసులో ఉంది, వెంటనే కంటిని ఉపయోగించి చూశాడు. నువ్వు కంటిని ఉపయోగించవు. మనసులోనేమో చూడాలని ఉంది, మనసులోనేమో చెయ్యాలని ఉంది, మనసులోనేమో తినాలని ఉంది, తాగాలని ఉంది. ఎన్ని వాసనలండి లోపల ఉన్నాయి. ఎన్ని రకాల వాసనలు త్యాగం కాకలేదే క్షేమం లేనట్టే. అంచేత వాసన ఉంది, చూడాలని ఉంది, లేదా వినాలని ఉంది. నేను ఎక్కడ తీర్థయాత్రకు వెళ్ళాలి, పాదయాత్ర చేయాలి, అదేదో చేయాలి, భజన చేయాలి, పాట పాడాలి. ఎందులో ఉన్నాయి? అన్నీని మనసులో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాక్కును ఉపయోగించలేదు, ఏం పాడతావు? ఎక్కడ? కంటును ఉపయోగించలేదు, ఏం చూస్తావు? చెవును ఉపయోగించలేదు, ఏం వింటావు? నిగ్రహో బాహ్యవృత్తినం. మనసులోనేమో వాసనలు ఉన్నాయి, ఆ వాసనలనే అనుభవించడానికి ఇంద్రియాలు ఉన్నాయి. అంటే నువ్వు ఇంద్రియాదులని వదిలేస్తున్నావు. కాళ్ళను వదిలేసి బ్రహ్మాండంగా ఎన్ని మైళ్ళైనా సరే నడిచేస్తే అది గొప్ప అనుకుంటున్నావు నువ్వు నీ మట్టికి, అంతే. అంటే అది గొప్ప అనేటువంటి భావన నీ మనసులో ఉంది, అదొక వాసన. ఈ రకంగా మనసులో ఉన్నటువంటి వాసనలకు అనుగుణంగా బాహ్య ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అంటే నిగ్రహో బాహ్య వృత్తినం దమ ఇత్యభిధీయతే. మనసులో ఉన్నటువంటి వాసనలను అరికడితే శమము, ఇంద్రియాలను ఉపయోగించకుండా అరికడితే దమము. శమము దమము ఈ రెండు గుణాలు, ఈ రెండు విషయేభ్య పరావృత్తి పరమోపరితిర్గిష సహనం సర్వదుఃఖానం తితీక్ష స శుభమత. విషయేభ్య పరావృత్తి, విషయాదుల మీద మనసును వృత్తి ప్రయాణం చేయటం. పరమోపరతి ఇరీషాహ అంటే ఈ రకంగా శరీర సుఖాలను, జీవ శాపల్యాదులను, ధనకనక వస్తు వాహనాలపై వ్యామోహమును, మమకారమును విడనాడుటయే ఉపరతి. శమము దమము ఉపరతి. ఈ రకంగా ఆ కోరికలను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు ఒకప్పుడు లభించడము,
లభించకపోవటము. దాన్ని పొందలేదు కదా అని చెప్పేసి కంగారు పడిపోయి అది వదిలేసి ఇంకో దాన్ని పరుగులు పెడుతుంటాం. అంచేత పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మానుసారంగానే మనకి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా చేయనటువంటి కర్మఫలాన్ని ఈశ్వరుడు అనుభవింపచేయడం, రావాల్సింది ఏదైతే ఉందో దాన్ని తప్పించడం. అంచేత దాన్ని ఓర్చుకోవాలి. దాన్ని తితీక్ష అంటారు. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం అంటారు. నిగమాచార్య వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుతా చిత్తేకాగ్రంతు సంలక్ష్యే సమాధానమితి స్మృతం. ఈ రకంగా సాధకుడైనటువంటి వాడు నిగమాలు అంటే శాస్త్ర ప్రమాణాలు. మీరు ఏదైతే చెయ్యండి కానీ దానికి శాస్త్రం చెప్పాలి. శాస్త్ర ప్రమాణం లేనటువంటి దాన్ని ఎంత గొప్ప కార్యమైనా సరే, యజ్ఞాలు, యాగాలు, రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటికి ఏదో పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది. అక్కడ ముందే చెప్పాడు, ఆ స్వర్గంలో సుఖానికనే ఇక్కడ భూలోకంలో సుఖానికి సుఖాలలో భేదం లేదు. వ్యక్తి ధరించినటువంటి ఉపాధే భేదం అంతే. అంత మాత్రం చేత పుణ్యం తరిగిపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఇక్కడ పుణ్యం జరిగిపోతే ఇంకో దిక్కునికి వెళ్తుంటాడు, తిరుగుతూ ఉంటాడు. అంతేగాని జ్ఞానం లేదు, మోక్షం లేదు. అంచేత నిగమాలు అంటే శాస్త్ర ప్రమాణాలు, శాస్త్రం చెప్పాలి. తర్వాత ఆచార్య వాక్యేషు, ఆచార్యుడు అంటే గురువు చెప్పాలి. ఇద్దరిని ప్రమాణంగా తీసుకోవాలి. మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలి, మోక్షం పొందడానికి సాధనాలు ఏమిటి, ఆటంకాలు ఏమిటి, రెండూ తెలుసుకోవాలి. నేను రోజు సాధన చేస్తున్నానండి, ఉపదేశం పొందినండి, శాస్త్రాన్ని కూడా పారాయణం చేస్తానండి, నాకు సాధన సిద్ధించడం లేదండి, కారణం ఏమిటి? అలాగే మోక్షం పొందడానికి ఆటంకాలు ఏమిటి, సాధనలో ఏమిటి? ఈ రెండాటిని చెప్పేటటువంటి వాళ్ళకి నిగమాలు, ఆచార్యులు అంటే గురువులు, శాస్త్రాలు. నిగమాచార్య వాక్యేషు. ఈ నిగమాల మీద, ఈ ఆచార్యుల మీద మీకు ఎలాంటి గుణం ఉండాలో చెప్తున్నాడు. భక్తి, శ్రద్ధ, విస్తృత. ఈ గురువు మీద కానీ శాస్త్రం మీద కానీ నీకు నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. ఆయన మనలాంటి మనిషేనండి, శాస్త్రాలంటే ఏంటండి, అయ్యి ఎవరో మనకలాంటి వాడు రాసినయేనండి అన్నాడు అనుకోండి, ఇంకా వాడికి శాస్త్రంలో చెప్పేటటువంటి విషయం పట్టుకోదు. అలాగే ఆ గురువు గారు చెప్పినటువంటి విషయం మీద కూడా అతనికి పట్టు లభించదు. ఏముండాలి దాని మీద? గురువు మీద కానీ శాస్త్రం మీద కానీ భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. దాన్నే భక్తి, శ్రద్ధ, విశ్వాసం అంటారు. ఈ భక్తి, శ్రద్ధ, విశ్వాసం విస్తృత ఎంతలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. చాలా విశ్వాసం ఉండాలి, చాలా శ్రద్ధ ఉండాలి. మాట అన్నాడంటే దాన్ని ప్రమాణపూర్వకంగా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నటువంటి వాడికి ఆ వినినటువంటి వాక్యం ఫలించదు. ఎందుకంటే మనం విత్తనంలో బీజం లాంటిది వాక్యం. విత్తనంలో బీజం లేదనుకోండి, అది ఎక్కడ పాతినా మొలకెత్తదు. అట్టి మాదిరిగానే గురువు చెప్పినటువంటి వాక్యం విత్తనం లాంటిది. ఏం చెప్పాడైనా? ఆత్మ అనేటువంటిది వేరేగా లేదు, నీ స్వస్వరూపమే ఆత్మ. ఆత్మకి పరమాత్మకి భేదము లేదు, ఆత్మ పరమాత్మ లేకత్వమే బ్రహ్మము అని చెప్పాడు అనుకోండి, ఇది వాక్యం. ఈ వాక్యం మీద మీకు ఎలాంటి శ్రద్ధ ఉండాలి? ఏదో చదివారండి, ఎక్కడో విన్నారండి, లేదా గురువు గారు చెప్పారండి, అది మనకు చెప్పారండి అన్నారు అనుకోండి, అలాగే మీరు తీసుకున్నటువంటి వాక్యంలో బీజం నశించిపోయి. ఎందుకంటే మీకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు. అంటే ఆ గురువు చెప్పినటువంటి వాక్యాన్ని మీరు ఎలా తీసుకోవాలి, ఎంత భక్తి శ్రద్ధలతో తీసుకోవాలంటే చిత్తేకాగ్రంతో సల్లక్షే సమాధానమితి స్మృతం. ఎంతలా తీసుకోవాలి? ఇంక వేరే చిత్తేకాగ్రంతో సల్లక్షే.
ఏకాగ్రతగా తీసుకోవాలన్నమాట. చెప్పినటువంటి ఆ శాస్త్రం చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి దాన్ని మారు మనసు లేకుండా, వేరే ఆలోచన రాకుండా, ఇది యథార్థమే, ఇది సత్యమైనటువంటి ఏకాగ్రంగా తీసుకుంటే అప్పుడు ఆ వాక్యానికి అతనికి సమాధానం లభించదు. ఇప్పటి వరకు సమాధానం లభించడం లేదంటే సంవత్సరాలు అయిపోతున్నాయి, నాకు సమాధానం లభించలేదండి అంటాడు. సమాధానం ఎందుకు లభించదండి? సమాధానం లభించిపోవడానికి గురువు గారు కారణం కాదు, శాస్త్రం కారణం కాదు, నువ్వు చేసే సాధన కూడా కారణం కాదు. నువ్వు బాగానే సాధన చేస్తున్నావు, కానీ ఎలా చేస్తున్నావు? నీకు సరైనటువంటి ఏకాగ్రత లేదు. చిత్త ఏకాగ్రతం అంటే చిత్తం యొక్క ఏకాగ్రత ఎక్కడ లేదో అక్కడ నీకు సమాధానం లభించదు. పూర్తిగా చెప్పినటువంటి వాక్యాన్ని ప్రమాణపూర్వకంగా తీసుకుని సాధనలో ఎక్కడ కదపకూడదు. నిశ్చలంగా ఏం చెప్పారైనా సోహం, సో అదే, హం నీవు, ఇది కాదు. ఏది కాదు? ఈ కనిపించేటటువంటిది. ఇది బలంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, దీనికి ధనధాన్యాలు కూడా ఉండొచ్చు. దీని మీద నీ దృష్టి పెట్టేవనుకో, నేను అందరితోటి నన్ను కలుపుతారండి, నేను అందరికంటే కొంచెం ఎక్కువ అంటే నేను నన్ను గొప్పగా చూడాలండి అన్నాడు అనుకోండి, అక్కడ ఏమి లేదు. ఈ సోహం అనేటువంటి వాక్యం మీద ఇతనికి ఏం కలగలేదు? ఏకాగ్రత కలగలేదు. సో అదే నీవు, ఇది నువ్వు కాదు అని చెప్పినప్పుడు ఇంక నీకు వేరే అనుమానం రాకూడదు. గట్టిగా పట్టించుకోవాలి. దానికే సమాధానము. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అంటారు. అంటే దీన్ని నిత్య వస్తు వివేకము. నిత్యమేటి అనిత్యమైనటువంటి ఇది ఒకటి. ఇహిమూత్రార్థ బలభాగ విరాగము ఇది ఒకటి. సమాధి శక్తి సంపద. ఏది సంపద? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. దీన్ని షట్క సంపద అంటారు. షట్కం అంటే 6. సాధకుడికి ఈ 6 రకాల సంపదలు ఉండాలి. అంటే ఇందులో 6 రకాల సంపదలు ఒక సెక్షన్. అలాగే నిత్యానిత్య వివేకము, ఇహమూర్త బలభాగ విరాగము, సమాధి శక్తి సంపద. ఇప్పుడు 4వ దాంట్లోకి వస్తున్నాం మనం. 4వది ఏంటి? ముముక్షత్వము. నీకు నిత్యానిత్య వస్తు వివేకము వచ్చింది, ఇహమూత్రార్థ బలభోగ విరాగము తెలిసింది, సమాధి శక్తి సంపదను కూడా సాధించుకున్నావు. కానీ ఇంత సాధించినా కూడా ఇంకా ఏం కావాలి? మోక్షం పొందాలి. మోక్షం పొందడానికి ఏమంటారు? సంసార బంధ నిర్ముక్తి కథం ఏ శాత్ కదా విదే. ఇప్పుడు నీవు ఒక సంసారములో చిక్కుకున్నావు. పునరపి జననం, పునరపి మరణం. నువ్వు పుట్టేవు కదా, నీకు ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, నీకు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, లాభాలు, నష్టాలు, జయాలు, అపజయాలు. అందులో కొంచెం బాగున్నాయి చూసుకున్నప్పుడు నాకంటే గొప్పోడు లేడంటుంటాడు. కొంచెం నీచంగా ఉన్నటువంటి నాకెవడో చాలా నేను దిగజారిపోయినండి, నాకేమీ లేదండి అంటాడు. ఈ రకమైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా పూర్వజన్మ సుకృత విశేషాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా పునరపి జననం, పునరపి మరణం. పుట్టాడు కదా, చచ్చిపోవాలి. ఎప్పుడండి? ఎప్పుడో తెల్ల మొత్తం మీద ఎప్పటికైనా చేరే సావు ఖాయం. చనిపోయాడు కదండి, ఎప్పటికైనా చేరే మళ్ళీ జన్మ ఖాయం. ఇది అనివార్యమైనటువంటి విషయం. దీన్ని ఎవడు తప్పించుకోవడం కుదరదు. ఎప్పుడు పోతే మోక్షం పొందాలి. ఎంతవరకు నువ్వు మోక్షం పొందలేదో అంతవరకు నువ్వు సంసార బంధంలో ఉన్నావు అనేటటువంటి విషయం నీకు స్పష్టంగా తెలిసి రావాలి. నిద్రపోయేవాడికి మళ్ళీ మర్చిపోకూడదు. ఈ మాట విన్నావు, విన్న తర్వాత ఇదే మెలకువలో ఉండాలి. బాబోయ్, నేను సంసారంలో ఉన్నాను, ఈ సంసారంలో నుంచి నిరంతరము బాధలు, భయాలు, సుఖాలు, దుఃఖాల్లో కొట్టుకుపోతున్నాను. ఇది ఏమవుతుంది? శరీరం రోజు రోజుకి బలహీన పడిపోతుంది.
రేపో మాపో ఇది ముసలిదైపోయి ఊడిపోద్ది, మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. జన్మ రాకుండా ఉండాలంటే మోక్షం కలగాలి. మోక్షం పొందాలి అంటే దేవుడు అంటే ఏంటో, జీవుడు అంటే ఏంటో స్పష్టంగా తెలిసి రావాలి. అంచేత సంసార బంధ నిర్ముక్తి. ఈ బంధ అన్నే నేను ఈ జన్మలోనే పూర్తిగా వదిలించుకుంటాను, ముక్తిని పొందుతాను. దేని నుంచి? సంసార బంధం నుంచి ముక్తిని పొందడం అంటే పుట్టకుండా, సావకుండగా. ఈ శరీరం ఏదైతే ఉందో సుఖ దుఃఖాలతో లింక్ ఇది. ఈ సుఖ దుఃఖాలు ఏర్పడడానికి లింక్ కర్మ. కర్మ ఎందువల్ల? ఎప్పుడు చేసాం కర్మ? ఇప్పుడు చేసినటువంటి కర్మ వల్ల కాదు నీకు ఈ సుఖ దుఃఖాలు ఏర్పడతాయి. ముందు జన్మలో చేసినటువంటి కర్మలో నీకు ఇప్పుడు సుఖ దుఃఖాలు కలిగించున్నాయి. వాటినే ప్రారంధం అంటున్నావు. అలాగని చెప్పేసి నువ్వు ముందు జన్మలో చేసినటువంటి కర్మ ఫలాలు అన్నీ తెచ్చేసుకోలేదు. అందులో నుంచి కొంత భాగం తీసుకుని వచ్చావు, కొంత అక్కడ దాచావు. ఆ దాచిన కర్మనేమో సంచితం అంటారు. ఇప్పుడు అనిపించడానికి తెచ్చినటువంటి కర్మనేమో ప్రారంధం అంటారు. ప్రారంధం భోగతో నచ్చేది, ప్రారంధం అనిపించి నశించిపోదు. ఇంక తప్పించుకోవడం కుదరదు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళ కిందలుగా ఎంత తప్పతి చేసినా సరే, యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, నోములు ఎన్ని చేసినా సరే దానికి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది తప్ప అనుభవించడానికి సంబంధించినటువంటి కర్మఫలం తప్పుకోదు. తప్పించడం కుదరదు. ఎవరి వల్ల అవ్వదు. ఇంకా అది నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయం అయిపోయిన దాన్ని బంధము అంటారు. దాన్ని నువ్వు అనిపించి తీరాల్సిందే. ఎలాంటిదైనా సరే అది ఇంకా తప్పదు. ఈ రకంగా నువ్వు బంధంలో ఉన్నావు అనేటువంటి ఆవుకి కాలుకి బంధం వేసేయమనుకోండి, నాకు కాలుకి బంధం వేసేయాలన్న జ్ఞానం దానికి లేకపోతే, అలాగే నేను ఒక బంధంలో ఉన్నానన్న జ్ఞానం మనకు లేకపోతే, నేను చాలా గొప్ప ఉండండి, నేను అలాంటి ఇలాంటి అని చెప్పేసి అహంకారంతో మాట్లాడుతుంటారు. అందరూ శరీరం ధరించి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రారంధ కర్మకే బందీలై ఉన్నారు. ఆ బందీలో ఉన్నటువంటి వాడు నేను బంధంలో జైల్లో ఉన్నటువంటి వాడు లాంటివాడు. నేను బంధంలో ఉన్నాను నాయన అనేటువంటి సంగతి అతనికి గుర్తుండాలి. ఒకవేళ సుఖంగా ఉండొచ్చు, బాగా డబ్బు గడించవచ్చు, పెద్ద స్థాయిలో ఉండొచ్చు, అవి ఏమీ సత్యాలు కాదు. అది పూర్వజన్మ చేసినటువంటి పుణ్యఫలం వల్ల వచ్చినటువంటి సుఖాలు అవి. చేత సంసార బంధ నిర్ముక్తి. చనిపోయినటువంటి వాడు మళ్ళీ జన్మించకూడదు అంటే సంసారం నుంచి విముక్తి లభించేసినటువంటి వాట. కథం చేశాట్ కదా విదే. ఇదే నువ్వు ఆలోచించాలి. నువ్వు నిరంతరము లేచిన కానికి ఆ పిల్లడికి ఏం సంపాదించి పెట్టాలి, పిల్లకి ఏం సంపాదించి పెట్టాలి, వాళ్ళకి ఏం ఉద్యోగం ఏం చేయాలి, వీళ్ళకి ఏమి వ్యాపారం కలిసి రావాలి, ఇది ఆలోచించన పెట్టయ్యే బాబు. నువ్వమ్మ పెద్ద బంధంలో జైల్లో చిక్కుకుని ఉంటేనే నీ గురించి ఆలోచించు. నువ్వేమైపోతావు రేపు పొద్దున్న. ఇప్పుడులాగే మళ్ళీ నెక్స్ట్ కూడా జరుగుతుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ జరగడం అంటే ఏంటండి? చేసినటువంటి కర్మ మొత్తం తీసుకురాలేదు నువ్వు, అక్కడ దాచి వచ్చావు. అందులో ఎలాంటి భయంకరమైనటువంటి కర్మలు ఉన్నాయో తెలియదు. శరీరం వచ్చింది, ఇప్పుడు అన్ని అవయవాలు ఉన్నాయి. అవయవాలు లేని శరీరం రావచ్చు. ఎలాంటి భయంకరమైన రోగాలు వస్తాయో కూడా తెలీదు. అలాంటి కర్మలన్నీ సంచితంలో దాచి ఉన్నాయి. ఇప్పుడేమో కొన్ని కర్మలు పట్టుకోవచ్చు. ఇప్పుడు పట్టుకోవచ్చుదానికి నీకు బాగానే ఉంది, నాకు ఏ లోటు లేదు అనుకుంటున్నావు. ఇది పూర్తి అయిపోలేదు. ఇది అయిపోతే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ సంచితంలో తెచ్చుకోవడానికి వెళ్ళాలి. సంచితంలోకి తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ నువ్వు ఊరికనే కూర్చొని ఉండడం లేదు. ఈ ప్రారంధ కర్మను అనుభవించు అనేకమైనటువంటి కర్మలు చేస్తున్నావు. ఈ పిల్లడి గురించి, పిల్ల గురించి, తల్లి గురించి, చెల్ల గురించి కర్మలు చేస్తూనే ఉన్నాం కదండి. మరి వీటిని ఏమంటారు? పోయిన కర్మలు అంటే సంచితం అక్కడ దాచి వచ్చాం, ప్రారంభం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం ఊరుకుని ఉన్నామా? ఎవరి కోసం చేస్తాం? నీ కోసం చేస్తున్నావా? కర్మలు నువ్వు ఎవరి కోసమైనా చేయొచ్చు, ఫలితం మాత్రం నువ్వే అనిపించాలి. ఎందుకంటే నువ్వు భార్య కోసం చేసినా, భర్త కోసం చేసినా, పిల్ల కోసం చేసినా కర్మలు వాళ్ళకి చెందవు.
కర్మలు మాత్రం నీకే చెందుతాయి, ఆ కర్మ ఫలాలు మాత్రం నీకే చెందుతాయి. అందుకనే వాల్మీకి మహర్షి ఎలాగయ్యాడు అతనికి అదే ప్రశ్న, నువ్వు ఇలాంటి కర్మలు చేస్తున్నావు కదా అంటే, కర్మలు చేసి నీ భార్య పిల్లల్ని పోషిస్తున్నాను, వాళ్ళందరికీ వాటా వస్తుంది అని చెప్పాడు. వాళ్ళు అడిగి రమ్మన్నారు, అది మేము అందులో వాటా మాకు రాదని చెప్పేశారు. ఋషులు కూడా అదే చెప్పారు. అంటే నువ్వు ఎలా పోషిస్తున్నావు అనేది వాళ్ళకి అనవసరం. ఆ సంసారంలో ఈ భార్య పిల్లల్ని పోషించడం అనేటువంటి ధర్మం నీకుంది కనుక నువ్వు న్యాయబద్ధంగా ఏదైనా ఉద్యోగమో వ్యాపారమో పని చేసే పోషించినా ఒకటే, నువ్వు దొంగతనం చేసి రౌడీజం చేసి పోషించినా, ఆ రకంగా చేసిన ఈ రకంగా చేసిన కర్మఫలాలు వాళ్ళు అనిపించాలి. వాళ్ళకేమీ వాటా వెళ్ళదు. నీ పిల్లల కోసమో జల్లల కోసం నువ్వేం చేసావో ఆ కర్మఫలాలన్నీ నువ్వు ఒక్కడవే, నీ మీదే ఉంటుంది. అంచేది ఈ రకంగా సంచితంలో నుంచి కొంత తెచ్చావు, ప్రారంధాన్ని అనిపించావు. ఇప్పుడేమో ప్రారంధాన్ని అనిపించు మళ్ళీ బోళ్ళంత కర్మ పోగొట్టేస్తున్నావు. ఆగామి కర్మ అంట. ఎక్కడికి పోతావయ్యా బాబు నువ్వు? ఎక్కడున్నావు? సంసార బంధంలో ఉన్నావు. అంచేత కర్మే శాస్త్ర కదా అనేటటువంటి విషయం నీకు గుర్తుండిపోవాలి. తెల్లారగానే మెలకు వచ్చిన వెంటనే అయ్యి బాబోయ్ తెల్లారిపోయింది, మళ్ళీ ఏం కర్మ చేస్తాను, ఎవరి కోసం ఏ కర్మ చేస్తాను, నా కోసమే కాదు కదా. నాకు ఇంకా నేను సంసారంలో చిక్కుకున్నాను, కొంత జంజాటాన్ని తగిలించుకున్నాను, వాళ్ళందరి కోసము నేను వీళ్ళందరితోటి ఊరుకోవడం ఒకడు, మళ్ళీ స్నేహితులు బంధువులు వాళ్ళ కోసం వీళ్ళ కోసం, అబ్బో నారాయణ ఎంత కర్మ చేస్తుంటాడో తెలియదు. ఈ రకమైనటువంటి ప్రారంధాన్ని అనుభవించు ఈ చేసినటువంటి కర్మను ఆగామి అంటారు. ఇది పట్టుకెళ్ళి మళ్ళీ సంచితంలో వేసేస్తుంటాడు. అవుతుందా ఎప్పటికైనానే? పూర్తి చేస్తాడు ఎప్పటికన్నానే? ఇసియా సుదృఢ, నీకు దృఢమైనటువంటి బుద్ధి రావాలి. ఏది ఎన్నిసార్లు ఒకసారి చెప్పేస్తే సరిపోయిందటండి, నీకు కలగాలి కానీ ఎవడో చెప్తాడండి. ఆ నిగమాలు అంటే శాస్త్రాలు చెప్తాయి, గురువు గారు చెప్తాడు, అంత మాత్రం చేత అయిపోలేదు. నీకు రావాలి సుదృఢమైనటువంటి బుద్ధి. బుద్ధి రవ్యక్తత్యా సా ముముక్షుత. అలా రాకపోతే నీకు ముముక్షత్వం లేనట్టే. ఇదొక క్వాలిటీ. సమాధి చక్ర సంపత్తులో 4వది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఈ రకమైనటువంటి నేను సంసార బంధం నుంచి విముక్తిని పొందాలి. భర్త ఎవరు, భార్య ఎవరు, పిల్లలు ఎవరు, మనవరెవరు, మనరాండ్రెవరు, ఏటి నేను ఇందులో చిక్కుకుని వీళ్ళందరి కోసం చిక్కుంటున్నాను, నా కోసం నేను చూసుకోవటం లేదు. చరిత్రలు చదవండి. పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలనతో కూడా చక్రవర్తుల అయ్యుండి కూడా అవన్నీ వదిలిపెట్టి మోక్షం పొందడానికి ఎందుకు పోయారండి? ఒక బుద్ధ భగవాను తీసుకోండి, పెద్ద చక్రవర్తి కుమారుడు అతను, బ్రహ్మాండమైనటువంటి భార్య రాణి, ఆయనకు కొడుకు. అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఈ పుట్టడమేటి సావడమేటి, మోక్షం ఎలా లభించదే? ఈ సంసారములోనే ఉంటే మోక్షం లభించదా? సంసారంలో ఉంటే భార్య సుఖం కోసము, ఆ పిల్లోడి సుఖం కోసము, ఆ పిల్లల తండ్రి సుఖం కోసం, తల్లి సుఖం కోసం, ఆ పిల్లల సుఖం కోసం ఇలాంటి ఆలోచన చేయాలి, దానికి సంబంధించినటువంటి కర్మలు చేయాలి. విముక్తి ఎప్పుడు లభించదే? వైరాగ్యం వచ్చింది అతనికి. వెంటనే చేయకుండా అర్ధరేత్రిగడ భార్య బిడ్డలని తల్లి తండ్రుల్ని వదిలేసిపోయాడు. దేవుడయి బుద్ధ భగవానుడికి పూజించున్నాం మనం. అలాగే మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క, చక్రవర్తుల యొక్క, రాజుల యొక్క పరిశీలన చెయ్యండి. ఏం చేశారు వాళ్ళు? ఎంత వైరాగ్యం అండి! రామాయణంలో రాముడిని తీసుకోండి, ఈ యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథం ఉంది. ఎంత బోధ ఆ రాముడికి, ఎంత బోధ చేయవలసి వచ్చింది వశిష్ఠ మహర్షి. అంటే ఈ రకంగా మనంతట మనకి దృఢమైనటువంటి జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం వల్ల బుద్ధి రవ్యక్తవ్య స ముముక్షుత. అప్పుడు మోక్షం పొందటానికి అర్హుడవుతాడనమాట. ఉక్త సాధనయుక్తేన విశార పురుషేణ కర్తవ్యో జ్ఞానసిద్ధ్యర్థ్యం ఆత్మన శుభమిచ్యుత. ఈ రకంగా ఎప్పుడైతే ఇతనికి సాధన చతుష్టయ సంపత్తి సమకూరిందో, అంటే అర్థమైంది కదా, మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. సాధన చతుష్టయం అంటే
4 అర్హతలు. 4 అర్హతలు ఎవరికైతే వచ్చినాయో అటువంటి వాడికి ఉక్త సాధనయుక్తేన విశారః పురుషేణ. ఇప్పుడు అతను సాధన చెయ్యాలి. ఇప్పుడు దాకా తెలుసుకున్నాడు అన్నమాట. ఈ సాధన చతుష్టే సంపదని గురించి తెలుసుకున్నాడు. దశరథ చేయకూడదు, ఈ బంధంలో నుంచి విడుదల పొందాలి, ఈ భార్య బిడ్డల మీద సంసారం మీద కొంత అలాగని చెప్పేసి వాళ్ళని వదిలిచేసి వచ్చేయమని మీకు ఎప్పుడు చెప్పడం లేదు నేను. ఉండండి, ఎవరు స్వధర్మంలో వాళ్ళు, ఎవరు గృహస్థ ధర్మంలోనో వానప్రస్థంలోనో ఏ ధర్మంలో ఉన్నారో ఆ ధర్మంలోనే ఉండండి, కానీ విచారణ చెయ్యండి. అది సత్యం కాదు. ఈ రకంగా చిక్కుకుపోకూడదు. ఒక్క సాధన యుక్తేనా, యుక్తితో కూడినటువంటి సాధన చెయ్యాలి. ఎవడు సాధన చేయలేదో వాడికి ఆత్మసాక్షాత్కారం లభించదు. సాధన ఎక్కడి దాకా చెయ్యాలి? ఇవన్నీ దాటుకుని శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా సాధనలో ఆగిపోవాలి, కదలకుండా నిలిచిపోవాలి. అప్పుడు నువ్వు వీటిని దాటినట్టు. వీటిని దాటినప్పుడు నీ స్వరూపం గోచరమవుతుంది. అదే ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపాన్ని విశారః పురుషేణహి, అప్పుడు నువ్వు పురుషుడు అనిపించుకుంటావు. నేనేదో పెద్ద మగవాడిని మేషం ఉంది నాకు అనుకోకు. నువ్వు పురుషుడు కాదు. ఎప్పుడవుతావు? ఈ శరీరము, ఇది ప్రాణము, ఇది ఇంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు విచారణ చేయండి, మొదలెట్టండి. ఈ కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, ఉపస్థ, పాయవులు, స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వాగ్రహణం ఈ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము ఈ అంతరేంద్రియాలు, ధ్యానము, ఉదానము, సమానము, ప్రాణము, అపానము ఈ పంచప్రాణాలు, ఈ శరీరం. ఏది నీవు? ఇందులో శరీరానివా, అదే కర్మేంద్రియాలువా, వాక్కువా, కంటివా? ఏది నువ్వు? ఏది నువ్వు? విచారః. నీకు విచారణ చెయ్యకపోతే సాధన అంటే ఇలా కళ్ళు మూసుకుని ఏకాగ్రత చేసినప్పుడు ఒక్కొక్కటి ఇది మొదలు పెట్టండి. ఇది వాక్కు, ఇది ప్రాణము, ఇది మనసు, ఇది ఇంద్రియాలు, ఇది శరీరము. విచారణ చేయండి. ఏమి విచారణ చేయకుండా ఊరుకుంటే ఎలాగా? ఇందులో ఏది నేను? ఎన్నాటికి లోపల మట్టిలో మాణిక్యం లాగా లోపల దగదగమంటూ మెరిసిపోతూ శుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపంతో నువ్వు ఉన్నావు. నీ స్వరూపం ఏది ఇందులోని? విచారణ అంటే ఏంటండి? శరీరమా, చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, మూలు ఈ అన్నాటితోటి కొడుకున్నటువంటి ఒక ఆకారం, మనిషి ఆకారము, పశువు ఆకారం. ఈ ఆకారమా నువ్వు? ఈ శరీరమా నువ్వు? ఈ శరీరం ఎలాంటిది? చండాలమైనటువంటిది, రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి శరీరమా నువ్వు? విచారణ చెయ్యి. ఈ శరీరం నువ్వు కాదు. కొన్ని జ్ఞానేంద్రియాల, కొన్ని కర్మేంద్రియాల, పంచ ప్రాణాల, అంతరేంద్రియాల ఒక్క సాధన యుక్తేనా చక్కగా గురువుని తలుచుకుని దేవుని తలుచుకుని కూర్చో. ఇందులో ఏది నేను? నేనెవరిని? ఏది నేను? ఒక్క సాధన యుక్తేనా విశారః పురుషేణ. అప్పుడు నువ్వు పురుషత్వం వస్తుంది. కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యదియ ఆత్మన శుభమిచ్యుత. ఇది నీ కర్తవ్యం. నేను పుట్టేనండి, నేను ఎన్ని చేశానండి, ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశానండి, ఎంతమందికి ఇల్లులు కట్టించాను, ఎంతమందికి ఉద్యోగాలు, ఎవడ ఉపకారం అయ్యేది అంత కర్మ. అది నేను బంధించబడుతుంది. అది నీ కర్తవ్యం కాదు, అది నీ డ్యూటీ కాదు. ఒకవేళ నువ్వు చేయవలసి వస్తే అలాంటి ఈశ్వరుడు నీకు అవకాశం ఇస్తే చెయ్యి. నేను చేశాను అనుకో, కానీ నీ కర్తవ్యం అది కాదు. కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యర్థ్యం. ఈ కర్తవ్యం ఏంటి? జ్ఞానం సిద్ధించడం కోసమే మానవ జన్మ వచ్చింది. దాన్ని వదిలిపెట్టేసి దేన్నో పెట్టుకొని మానవ జన్మ వృధా పుచ్చుకున్నాడు అనుకోండి, ఇంకా అంతకంట దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇంకా కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యర్థ్యం. జ్ఞానం ఎప్పుడు దాకా చెయ్యాలండి? మీ సాధన ఎప్పుడు దాకా చెయ్యాలి? గంట, 2 గంటల, రోజా, 2 రోజుల, నెల, సంవత్సరమా, 6 మాసాల, 3 మాసాలు, ఎప్పుడు దాకానే? జ్ఞానం సిద్ధించేదాకా. కర్తవ్యో జ్ఞాన సిద్ధి అది ఆత్మన, ఆత్మస్వరూపం తెలిసి వచ్చేదాకా. ఎంతవరకు నీకు ఆత్మ అంటే ఏంటో తెలియలేదో, తెలియకపోతే నువ్వు ఆత్మ కానటువంటి ఇంకొక దాన్ని ఆత్మ అంటావు. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే దేవుడు కాని దాన్ని దేవుడు అంటావు.
దానివల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో నీకే తెలుస్తలేదు. దేవుడు అంటే ఏంటో నీకు తెల్లలేదు అనుకోండి, దేవుడు అంటే ఏంటో తెలియకపోతే దేవుడు కాని దానిని పట్టుకుని దేవుడని పూజలు పునస్కారాలు చేస్తుంటావు. ఏమవుతుంది? జడం. దేవుడు తెలియాలి కదా. దేవుడు తెలియాలంటే జ్ఞానం కలిగితేనే దేవుడు అంటే ఏంటో, ఇది దేవుడా, ఇది దెయ్యమా, ఇది ప్రకృతి, ఇది పురుషుడా, ఇది జడమా, చైతన్యమా, ఎంత తెలియాలంటే ఎక్కడ జ్ఞానం లేదో అక్కడికి వెళ్దాం. జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎందులోనో తిరుగుతూ ఉంటారు, ఏయో కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మ ఫలాలు అందించడానికి వస్తూ పోతూ ఉంటారు. ఇది కాదు. కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యం ఆత్మన శుభం ఇచ్చుత. ఇది శుభం. శుభం అన్నాడంటే అర్థం ఏంటండి? జ్ఞానం పొందటం కొరకే. జ్ఞానం పొందితేనే శుభం. జ్ఞానం పొందలేదు కదా, అశుభమే. జ్ఞానం ఎంతవరకు పొందలేదు అంత అశుభములోనే ఉన్నాడు, బాధలోనే ఉన్నాడు, భయంలోనే ఉన్నాడు. కష్టం మీద ఇంకో కష్టము, దుఃఖం మీద ఇంకొక దుఃఖము, జన్మ మీద ఇంకో జన్మం వస్తూనే ఉంటాయి. అంచేత నోత్సజ్యతే వినాజ్ఞానం విషేరేణ నాణ్య సాధన యదా పదార్థపానం ప్రకాశేన వినాకసితు. చేత ఏంటి? ఈ విచారణ ద్వారానే జ్ఞానం లభించదే. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతతో ముగించుకుందాం. హరి ఓం. ఆత్మబంధువులారా, చాలా చక్కగా ఒలిసి ఒలిసి చూపెడుతున్నారు. ఏది నువ్వో ఏది నువ్వు కాదో, ఏది దేవుడో ఏది దేవుడు కాదో దాన్ని మనం ఇప్పుడు దాకా చెప్పినట్టుగా గురి పెట్టుకోండి, గురిలో ఉంచుకోండి. అలా గురిలో ఉంచుకుని ఇప్పుడు చెప్పినట్టుగా ధ్యానం సాధన ఏం చేయాలి? చక్కగా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఎవరు నేను, ఏది నేను అనేటువంటి విచారణ జ్ఞాన మార్గంలో ఏమీ అనుకోకుండా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ లోపలకు పోయి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. దాని సమాధి స్థితి అంటారు. అంటే అక్కడ శ్వాస మనసు అన్నీ ఆగిపోయిన స్థితి అన్నమాట. అది ఇప్పుడు కలిగేదాకా కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా అభ్యాసంలో కూర్చోండి. ఓం తత్